సంగారెడ్డి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 35వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి శంకరన్ల శైలజ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. బీటెక్ చేసిన రాజకీయాల్లో యువత ప్రాతినిధ్యం పెరగాలనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు శైలజ తెలిపారు. ప్రచారం సందర్భంగా ఏ ఇంటికి వెళ్లినా మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులు, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో అందించిన సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి అందాయన్నారు. 35వ వార్డులో గతంలో కౌన్సిలర్ గా పనిచేసిన వీణా శ్రీనివాసరావు దంపతులు చేసిన అభివృద్ది పనులను తాము ఇంకా మర్చిపోలేదన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు శంకరన్నల శైలజ. నేను సంగారెడ్డి మున్సిపాలిటీ 35వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు టికెట్ ఇచ్చిన చింతా ప్రభాకర్ గారికి, జీవీ సపోర్ట్ మద్దతు పలికిన వీణా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నేను ప్రచారంలో భాగంగా ప్రశాంత్ నగర్ ఇంకా విజయనగర్ కాలనీలో ప్రచారం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ అపురూపంగా ఆహ్వానించి మిమ్మల్ని గెలిపిస్తాం, భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్తున్నారు. నేను అతి చిన్న వయసులో ప్రజాసేవకి రావడానికి కారణం నా తల్లిదండ్రులు అమృత, మల్లేశం. అందరూ మీరు గెలిస్తే, మీకు ఓటేస్తే ఏం పనులు చేస్తారని అందరూ అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి మేము వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెడతామని హామీ ఇస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన పనులు డ్రైనేజ్, రోడ్లు, స్ట్రీట్ లైట్స్, ఇంకా పెన్షన్లు, ఆసరా పెన్షన్లు అడుగుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నుండి కొన్ని పెన్షన్లు రావట్లేదు. మాకు ఉన్న హామీలు కూడా తీసేశారు. కేసీఆర్ ఇస్తున్న కేసీఆర్ కిట్లు అవన్నీ రావట్లేదని ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఖచ్చితంగా కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వమే విన్ అవుతుంది, మిమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తామని 35వ వార్డు ప్రజలందరూ తెలుపుతున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఖచ్చితంగా